ఇప్పుడు నేను చేస్తామంట ఏమేమి వేయాలి ఇప్పుడు ఇంకా తర్వాత తర్వాత ఏం చేయాలా పప్పు వేయనా ఇంకా కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత అల్లం పసుపు వేసిన తర్వాత బీరకాయ వేసి ఉడికేసి పప్పు వేయాలి ఇలా పప్పు లాస్ట్కి వేయన్నా ఓకే ఇక తక్కువ వేసుకున్నా ఎట్లా వేసుకున్నా చేసే విధానం అయితే ఇదే ఇక పప్పు నానబెట్టిందా కొంచెం ముక్క అయితే గట్టి గట్టిగానే ఉంటుందా పప్పు నానుతుందా అదే గట్టి పడ్డా అయితే అందుకే అంటున్నా ఏం కదా కొంచెం వక్కలు ఉంటేనే అవును బాగా వస్తుంది అవునవును కరెక్ట్ లేదంటే పప్పు మెత్త అయింది అనుకో అంత వెరైటీ అయిపోతుంది మా ఇంట్లో చేసినప్పుడు కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది బీరకాయ పప్పు ఇది నువ్వు గట్టి వేస్తున్నావు కాబట్టి మంచిగా టేస్ట్ వస్తుంది కదా టేస్ట్ కరెక్ట్ బీరకాయ పెసరపప్పు ఇంకా రెడ్ గాలేమన్నట్టు ఇప్పుడు ఇవి ఇక మా చిన్న పాప కూడా తీసుకొని కలుపు బేట కలుపు మెల్లగా కొంచెం దూరం ఉండి కలుపు ఇట్లా కలుపుతావు ఇట్లా తీసేసుకొని ఇట్లా కలుపుతావు ఇట్మోకండి ఏమేమి వేశారు ఆ కర్రీలో వెరీ గుడ్ ఆయిల్ వేసేసి దాంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తుందామే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపు మంచిగా వంట చేస్తుంది మెల్లిగా కలుపాము అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు మీన్స్ టామరిన్ పౌడర్ రైట్ వాట్ యూ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ yes and one more is garam masala 1 small spoon ఇట్లా తీసేసుకొని ఇట్లా కలపాలి ఇక పక్కన జరుగు ఇట్లా కలిపి ఓకే ఇప్పుడు ఏంటంటే బీరకాయలు మెల్లిగా వాటర్ తీసేయాలి బేట వాటర్తోనే వేయకూడదు అట్లా రైట్ మెల్లి గల్పు కింద నుంచి పైకి మొత్తం వేసాక కలుపు కింద నుంచి కలుపు బేట లైట్గా ఇది ఏంటంటే దొడ్డు ఉప్పు వేస్తే కొంచెం మంచిగా అంటుకుంటుంది కదా టేస్ట్ బాగా వస్తుంది సన్న వేస్తే కరెక్ట్ టేస్ట్ రాదు ఇది హెల్త్ కూడా మంచిది కదా
చలో మూత తీసుకురా చిన్న భగవానికి మూత ఇవ్వమంటాను దాంట్లో ఇది అయిపోయింది సార్ మళ్ళీ కొద్దిసేపు అయినా అవునా ఎంతసేపు పడిన తర్వాత పప్పు వేద్దాం మళ్ళీ 5 నిమిషాల తర్వాత కొంచెం బీరకాయ ఉడికిన తర్వాత కొంచెం ఓకే ఓకే రైస్ వైట్ రైస్ వైటా తాలింపా అదే అమ్మో ఎండలకు అసలు తాలింపు రైస్ వేస్తే అసలు కష్టం అయిపోతుంది ఓడి బియ్యం ఇవే పెట్టేస్తున్నా ఓకే బేఫికర్ ఎన్ని కిలోలు అవి అచ్చా ఓడి బియ్యం రైస్ పెట్టేస్తున్నా ఓకే అన్న భగవాన్ మీకు మూత పట్టుకున్నట్టు బీరకాయ మంచిగా నవీన్ ఒక మూత తీసుకురారా నవీన్ క్యాప్ తీసుకురా దీనికి కర్రీ మీదకి క్యాప్